అప్పటి నుంచి 3-4 సార్లు వచ్చిండ్రు, నన్ను ఇక్కడికి ఆహ్వానించిండ్రు. ఎప్పుడు వచ్చినా కూడా నేను తిరిగి 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 పూర్తిగా అలసిపోయి వస్తుంది ఇంటికి రాత్రి పూట. సాగేలు వదిలేయని నేను దండం పెడుతుంది. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను కూడా వాళ్ళు అడిగి కూడా 3-4 సార్లు అడిగారు, ఈసారి ఖచ్చితంగా పోవాలని ఈ ట్రిప్లో ముందే ప్లాన్ చేసుకుని ఇవాళ సాయంకాలం అంతా మీ అందరితోటి ఎక్కువ సమయం స్పెండ్ చేయాలని ఈవినింగ్ ఇక్కడ ఏ ప్రోగ్రామ్స్ పెట్టుకోకుండా పూర్తిగా మన కాలనీ సోదర సోదరుల కోసమే ఇవాళ ఉంచడం జరిగింది. సార్ చాలా బ్యూటిఫుల్ మందిరం, విగ్రహం స్వామివారి విగ్రహం అమ్మవారి విగ్రహంలో కళ కనబడతా ఉన్నది. పండితులు చెప్పినట్టు ఇది ఇవాళ ఒకటే రోజు కాదు, రోజు కూడా అలంకరణ ఇదే విధంగా ఉన్నది అని చెప్తే నిజంగా ఇక్కడికి వచ్చి ఈ సమయం ఇక్కడ స్పెండ్ చేస్తా ఉంటే ఒక మంచి వైబ్స్ చాలా మంచిగా అనిపిస్తా ఉన్నారు. వైబ్స్ ఏమంటావు తెలుగులో? వైబ్రేషన్, మంచి చాలా మంచి ఫీలింగ్ ఉంది. మహిళా సోదరు మన అందరిని చూస్తూ ఉంటే ఇంకా రానున్న కాలం అంతా మీరేనమ్మా డామినేషన్. అలాగే మొదలైంది అందరినీ. ఇప్పుడు ఒక నాకు గుర్తుకొచ్చింది ఒకటి, ఇవాళ నా భార్య కూడా తీసుకొద్దాం అనుకున్నా సార్. నెక్స్ట్ విజిట్ అతి త్వరలో భార్యతో పాటు వస్తుంది. అయితే మీరు అందరూ ఉన్నారు, ఒక విషయం చెప్తా మీకు. జరిగింది 2020 డిసెంబర్ 2020 డిసెంబర్ 2020 కూడా సార్ 19 డిసెంబర్ 2019 డిసెంబరు మీ అందరి ఆశీర్వాదంతో, ప్రత్యేకంగా ఆర్మూరు ప్రజల ఆశీర్వాదంతో ఎంపీ అయినాయి. అత్యధిక మెజారిటీ చేస్తున్నారు. డిసెంబర్లో నరేంద్ర మోడీ గారికి అపాయింట్మెంట్ దొరికింది సతీ సమేతంగా ఫస్ట్ టైం. ఆ రోజు నన్ను ప్రియాంక, నా భార్య పేరు ప్రియాంక, ఇద్దరిని కలిసే ముందు మోడీ గారు తెలంగాణ నుంచి గెలిపోయిన 4 ఎంపీలు కలిసి ఓ 10-15 నిమిషాలు మాతో అన్ని చర్చించి ఇక్కడ విషయాలు కనుక్కున్నాక, अरविंद आपके फैमिली भी आए ना అన్నాడు. हाँ सर అన్నా. ठीक है मैं बुलाता हूं, आप बैठो. మిగిలిన 3 ఎంపీల్ని బయటకు పంపించేసి, అయితే ఆయనని పోయేటప్పుడు ఏదో తీసుకుపోవాలా, ఒకటి కాలేజ్ చదువుతో ఏమవుతాం, లేదా ఆయన దగ్గర లేనివి ఏముంటాయి, మనం ఇచ్చేది ఏముంటాయని 2 పూలు తీసుకుపోయారు, 2 ఫ్లవర్స్. భార్యతో కలిసినప్పుడు ఇద్దామని భార్య చేతిలో 2 పెట్టేసి వచ్చిన బయట. ఆమె వెయిటింగ్ రూమ్ లో. ఇక పోగానే ఆమె పిలిపించిండు, ఆమె లోపలికి వచ్చింది. మోడీ గారు లేచి మస్తు ఫోటో దిగుదాం రండి అని అక్కడ సైడ్ లోకి వచ్చిండు. నేను ఇంటికి వచ్చిన, నా భార్య మోడీ గారు కట్టుకున్నది, పూలిస్తున్నా ఆయన. నేను सर आपके राज्य में महिलाओं का डोमिनेशन ज्यादा हो गया, ఆడవాళ్ళ డామినేషన్ ఎక్కువైపోయింది సార్ అన్న. అంటే నాకు ఇద్దరు నవి ఎందుకు క్यों అన్నాడు. सर वो फूल हम एक देंगे बोल के लेके आए, दोनों भी वही दे दिया. అంటే నవ్వి ठीक है तुम भी हाथ पकड़ो అని నా చేతి గుద్దుకొని చేయబట్టించారు. అది నేను చెప్పేటప్పుడు, ఆమె 2 పూలు ఇచ్చేటప్పుడు, నా చేయి పెట్టి లాగేటప్పుడు ఫోటోగ్రాఫర్లు 3 స్టేజ్లలో ఫోటో తీశారు. ట్వీట్ చేసినా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. సో మోడీ గారి ప్రభుత్వంలో మహిళల డామినేషన్ పెరుగుతా ఉన్నది, మహిళల ఎంపీల సంఖ్య పెరుగుతా ఉన్నది, 73 ఏమో ఉన్నది, మహిళా మంత్రుల సంఖ్య పెరుగుతా ఉన్నది. అందుకే చెప్తున్నా రామదాంతా మీ కాలమే అమ్మ. ఇక నిజంగా చాలా సంతోషం సార్, నన్ను పట్టి 2-3 సార్లు చెప్పి తీసుకొచ్చినందుకు ఫీలింగ్ వెరీ గుడ్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం
వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.